మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వదినా, నా తప్పేం లేదు. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకూడదు, వెళ్ళు. వదినా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పదే పదే నా చేత అనిపించుకుంటున్నావు. వెళ్ళు. వదినా ప్లీజ్ వెళ్ళు. వెళ్ళు. ఇదిగో లక్ష్మమ్మ, వెళ్ళి నీ వాళ్ళందరినీ పిలు. ఆది భార్య సుమిత్ర కోడలు శిశిర వచ్చిందని చెప్పు. శిశిర, శిశిర ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నాను? బాగున్నా. అది ఎలా ఉన్నావు అని అడిగావు కదా, నీ ప్రశ్నకు నీ నోటితోనే సమాధానం చెప్పించాను. దట్ ఈస్ శిశిర, వైఫ్ ఆఫ్ ఆదిత్యరాజ్ వర్మ. చింత చచ్చినా పులుపు చావదు, ఎంత అవమానించినా బుద్ధి మాత్రం రాదు. నా నగలేమి గుచ్చుకోవడం లేదా? 24 క్యారెట్స్ గోల్డ్ కాదు, నా ఫ్యామిలీ. నీకది మేలిమి బంగారమో మెరిసే బంగారమో త్వరలోనే తెలుస్తుందిలే. మనకి నచ్చని వాళ్ళందరూ మనకి శత్రువులే. అయ్యో మర్చిపోయాను, ముందు నువ్వు కూర్చో. కూర్చో కూర్చో. లక్ష్మమ్మ, అమ్మ శిశిరకి శిశిర ఏం తీసుకుంటా? టీ, కాఫీ, మిల్క్ షేక్, జ్యూస్ ఏం కావాలి? రెస్టారెంట్లో ఇచ్చినట్టు బానే ఆప్షన్స్ ఇచ్చావు. నేనేం తీసుకుంటానో చెప్తాను. లక్ష్మమ్మ, ముందు వెళ్ళి నా కార్లో ఒక కవర్ ఉంటుంది, తీసుకురా. శిశిర, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ ఇంటికి నేను అన్ని లాంఛనాలు పంపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. కానీ ఆది వాళ్లతో జాగ్రత్త. వాళ్ళ సంగతి నీకు అర్థం అవ్వడానికి టైం పడుతుంది. మీ అత్త సుమిత్ర మహా డేంజర్, ఒక తోడేల్లాంటిది. సింహం వేటాడిన ఎంగిలి మాంసం తినే రకం. నీ మరదలు నందిని గుంటనక్క. తన పబ్బం గడుపుకోవడానికి ఎన్ని ఎత్తులైనా వేస్తుంది. నీ ఇంట్లో ఉండే ఆ ముసలి బాలరాజు ఒక అడవి పందిలాంటోడు. ఇంకా ఇనాఫ్ శివగామి, ఇనాఫ్. నా కుటుంబాన్ని విమర్శించింది, తూలనాడింది చాలు. అదంతా నీ దృష్టిలో. నా కుటుంబం నన్ను రాజసంగా చూసుకుంటోంది, నన్ను ఒక మహారాణిలాగా ట్రీట్ చేస్తోంది. నేను ఆ ఇంటికి మహాలక్ష్మిని. అవును, మహాలక్ష్మివే. ఎందుకంటే నీ ఆస్తి కోసమే కదా వాళ్ళు ఇంత పని చేసింది. అందుకే నిన్ను మహాలక్ష్మి, మహాగౌరి అనే అనుకుంటారు. కరెక్ట్గా చెప్పావు నాన్న. నువ్వు చెప్పు పిన్ని, బాగుంది. నా కోసమే ఒక సర్వెంట్ని కూడా పెట్టారు. నా అడుగులకి మడుగులొత్తే మనుషులున్నారు. ప్రతి పనికి ఒక పని మనిషిని పెడతామన్నారు. కానీ నాకు సింపుల్గా ఉండడం ఇష్టం కదా, నీకు తెలుసు కదా. అక్కడ నేను చెప్పిందే రాజ్యం, నా మాటే శాసనం.
I am the ruler of the house. చిన్నమ్మగారు. ఓ భవానీ, ఇందులో కాస్ట్లీ బొమ్మలున్నాయి. కీప్ ఇట్. ఇంత కాస్ట్లీ బొమ్మలతో ఆడుకోవడం నాకు రాదు పిన్ని. నేను నీలాగే సింపుల్. శివగామి, వావ్, ఎంత బాగుందో! నీ సెలెక్షన్ సూపర్. నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే, అది నాకు తెలుసు కదా. ఇంత ఖరీదైన చీర నువ్వెప్పుడు కట్టుండవు. ఇది చాలా బరువుందమ్మా. దీన్ని మోసే శక్తి నా దగ్గర లేదమ్మా. మీ ఇంట్లో ఎవరైనా పని మనుషులుంటే వాళ్ళకే ఇచ్చేయండమ్మా. చే నవ్వ ఆపుకుంటున్నారు కదా. ఏంటి బావగారు, వెటకారంగా ఉందా? మీ సంగతి నాకు తెలుసు. మీ సంగతి కూడా నేను చూసుకుంటాను. ఐ వోంట్ లీవ్ యూ. ఒకసారి మీరందరూ కూర్చుంటే లెట్స్ టాక్. లక్ష్మమ్మ, వెళ్ళి మీ వాళ్ళందరికీ కాఫీలు పట్రా. నాకు మాత్రం కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి. శివగామి, నా ఆస్తి విషయం ఏమైంది? ఏంటి, ఆస్తి విషయం అడగగానే మొహాలలా మాడిపోయాయి? దేనికి కంగారు పడుతున్నారు? చే ఇవ్వకూడదనేమైనా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే అసలు ఇవ్వడమే ఇష్టం లేదా? నీ మౌనం నన్ను హర్ట్ చేస్తుంది శివగామి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్. అట్లీస్ట్ ఐ డిజర్వ్ ఇట్ కదా. ఏంటి బావగారు, నాకు అర్హత ఉంది కదా. ఆన్సర్ని వినాల్సిన హక్కు కూడా ఉంది కదా. శివగామి, చెప్పు చెప్పు.